హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లలిత వల్లూరి కిచెన్. నేనైతే ఇక్కడ ఒక ఎగ్ రెసిపీ చేస్తున్నానండి. అదే ఎగ్ ఫ్రై. ఇక్కడ ఈ ఎగ్ ఫ్రై అయితే మనకి చపాతీకి, రైస్కి అండ్ బిర్యానీ ఏదైనా సైడ్ డిష్కి అయితే చాలా బాగుంటుందండి. ఇది చాలా క్విక్గా కూడా అయిపోతుంది. మనకి అంతా ఒక 5 మినిట్స్లో అయితే రెడీ అయిపోతుందండి. మనకి అంతా కరెక్ట్గా మనకు రెడీగా ఉంటే బాయిల్డ్ ఎగ్ అంతా ఒక 5 మినిట్స్ అయితే టైం పడుతుంది మనకి. అది చాలా క్విక్గా చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఇక్కడ నేను 6 ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుంటున్నానండి. బాయిల్ చేసుకున్న తర్వాత దీన్ని చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత దీని పైన పొట్టు అయితే తీసేసుకోవాలి. పొట్టు తీసుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి 6 ఎగ్స్. తర్వాత దీంట్లోంచి ఎల్లో పార్ట్ని అయితే మనం సపరేట్ చేసుకోవాలండి. దీంట్లో ఎల్లో పార్ట్ ఇలా ఉంటుంది కదా, దీన్ని తీసుకుని సపరేట్ చేసుకుని వైట్ ఒకటి ఇలా స్మాల్ పీసెస్ కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ బాండీ తీసుకుంటున్నాను. దీంట్లో 3 టేబుల్ స్పూన్ అయితే నేను ఆయిల్ అయితే పోసుకుంటున్నానండి. ఈ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే మనకి పడుతుంది ఇక్కడ, ఎందుకంటే ఎగ్ ఫ్రై కాబట్టి మనకి ఇంత అయితే ఆయిల్ పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ 2 ఆనియన్స్ తీసుకుంటున్నాను. అవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ వేడయ్యాక ఆనియన్స్ని దాంట్లో వేసేసుకోవాలండి ఆయిల్లో. తర్వాత కర్రీ లీవ్స్ కూడా మనం కడుక్కుని బాగా చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ జింజర్ గార్లిక్ తీసుకుంటున్నానండి. నేను బాగా దంచుకుని ఫ్రెష్ది ఉన్నది అలా వేసుకుంటున్నాను. అది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ నేను సపరేట్గా ఒక బౌల్లో తీసుకుంటున్నానండి. 1 స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నాను. 1 స్పూన్ ఇక్కడ మనం కారం వేసుకోవాలి. 1/2 స్పూన్ అయితే మనం పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 1/2 స్పూన్ మనం గరం మసాలా వేసుకోవాలి. నెక్స్ట్ మనము కొరియాండర్ పౌడర్ వేసుకోవాలండి. ధనియాల పౌడర్ 1 స్పూన్ అయితే వేసేసుకోండి. ఇవి మొత్తం ఆ ఆనియన్స్లో వేసేసుకోవాలండి. మొత్తం ఇక్కడ ఆయిల్లోనే దీన్ని మొత్తం అంతా కలుపుకొని కొద్దిసేపు అలా ఎర్రగా అయ్యే వరకు మనం వేపుకోవాలండి. మొత్తం ఆనియన్తో పాటు ఇది కూడా వేపుకోవాలి. చూడండి, ఇలా ఎరుపు కలర్ రాగానే మనం ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న ఆ వైట్ అయితే వేసేసుకోవాలి. ఎగ్ వైట్ వేసేసుకుని ఇది మసాలా మొత్తం దాన్ని పట్టించుకోవాలండి. కొంచెంసేపు అయ్యాక మనం ఎల్లో బాల్స్ కూడా దీంట్లో వేసేసుకుందాము. వేసేసుకుని ఇవి కూడా మొత్తం మసాలాలో బాగా ఫ్రై అవనివ్వాలి. ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టుకోండి. ఇలా మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకైతే మొత్తం మసాలా బాగా పట్టించేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడం అండి. చాలా ఈజీ కదా మనకి. ఇది చాలా ఈజీగా ఒక 5 మినిట్స్లో అయితే రెడీ అయిపోతుందండి. మనకి చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇది చాలా బాగుంటుంది, చాలా తొందరగా అయిపోతుంది. ఇలా ఆఫీస్ నుంచి రాగానే అలా వెంటనే మీకు చేసుకోవడానికి చాలా క్విక్గా అయిపోయే ఒక రెసిపీ అనమాట ఇది. అలాగే కాకుండా మనకి ఒక 1 డే 1.5 డే కూడా మనకి ఇది నిలవ ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ మనం వాటర్ యూస్ చేయలేదు కదా, సో ఫ్రై అయింది కాబట్టి మనకి బాగా ఆయిల్ మనకి నిలవ ఉంటుంది. ఇది మీరు చపాతీతో, రైస్తో, దేంతో అన్నా తీసుకోవచ్చు ఈ రెసిపీని. చూడండి, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.